పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం అప్పారావుపేట గ్రామాల్లో జరుగుతున్న ఎర్రకాలువ మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యతలో ఎక్కడా లోపాలు లేకుండా పనులు జరిగే విధంగా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. నాణ్యత లేని అరకొర పనుల వల్ల తరచుగా గండ్లు పడుతున్నాయన్నారు. స్థానిక రైతులు ప్రజలు పనుల నాణ్యతను పరిశీలించాలని కోరారు. వీరంపాలెం, అప్పారావుపేట, మాధవరం, జగన్నాథపురం తదితర గ్రామాల మీదుగా ప్రవహించే ఎర్రకాలువ పరిసర ప్రాంత పంటలు ప్రతి సంవత్సరం వానాకాలంలో ముంపును గురవుతున్నాయని అన్నారు. గత ఎన్నికల సమయంలో ఈ ప్రాంతంలో పర్యటించి సమస్యను అధ్యయనం చేశామన్నారు. ఈ సమస్య పరిష్కారానికి శాసనసభలో అనేక సార్లు తావిచ్చామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి రామానాయుడు సహకారంతో ఎర్రకాలువ ఆధునీకరణను 2.70 కోట్లు మంజూరయ్యాయని, ప్రస్తుతం 67 లక్షలతో ఈ పనులు చేస్తున్నామని తెలిపారు. మాధవరం నుంచి నిడదవోలు వైపు బ్రిడ్జ్ నిర్మాణానికి 9 కోట్ల అంచనా వ్యయం అవుతుందన్నారు. నిధుల కొరత కారణంగా ఆలస్యం అవుతుందన్నారు. మంత్రి దుర్గేష్తో ఈ అంశం చర్చించామని, త్వరలోనే నిధులు మంజూరవుతాయని తెలిపారు. ప్రస్తుతానికి 18 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మిస్తామన్నారు. కాలువ గట్టుకు మలుపుల వద్ద 6 చోట్ల గంటలు పడ్డాయని, వాటిని పూడ్చి గట్లు పటిష్టం చేస్తామన్నారు. గట్లు మరమ్మతుల నిమిత్తం సొంత భూమిని ఇచ్చిన రైతులు ఆచంట లక్ష్మణరావు, సుబ్బారావులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఎర్రకాలువ పనులు పూర్తయితే సుమారు 25,000 ఎకరాలకు ముంపు నివారణ అవుతుందని అన్నారు. ఎర్రకాలువ ఆధునీకరణ పనులకు నిధులు మంజూరు చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ తదితరులకు రైతుల తరపున ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రకాలువ ఏఈ అనిల్, ఎంఆర్ఓ రాజరాజేశ్వరి, భారతీయ జనతా పార్టీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, ఆడప ప్రసాద్, బండార నాగరాజు, ఆకుల తాతారావు, నీటి సంఘం అధ్యక్షులు అడ్డగార ప్రసాద్, నార్పిరెడ్డి వీరన్న, గరగ విష్ణుప్రియ, బాలం కృష్ణ, గంధం రామకృష్ణ, పాలూరు వెంకటేశ్వరరావు, సిద్ధ వీరన్న, చాపల రమేష్, మద్దాల మణికుమార్, గంధం ఏడుకొండలు, వాడపల్లి సుబ్బరాజు, పసుమతి రామలక్ష్మణ్, నారపరెడ్డి దొరబాబు, పత్తలకొండ, బేతనిగిరి కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎలా రాబోయా నువ్వు సైడ్ కొనండి. మనకి కాలంలో మన ల్యాండ్ మన లేకండి కాలువ కనిపించాలి. గ్రూప్ ఫోటో కాదు, కొంచెం లోపల ఏమనుకో. డెఫినెట్గా మట్టితో పోర్టాలు నేను ఆఫ్టర్ సాటిస్ఫై నువ్వు పడిపోతే మమ్మల్ని లాగేస్తున్నట్టు. సరే తాతాజీ గారు, తాతాజీ గారు డోర్లు పెడుతున్నారు. వచ్చి మురుక్కాలోకి ఎర్రకాలోకి ఇక్కడ మాధవరం, అప్పారావుపేట, వీరంపాలెం, జగన్నాథపురం ప్రాంతంలో ప్రతి వర్షాకాలం ఎర్రకాలం మొలకొచ్చి గట్లు కొట్టుకుపోయిన సందర్భం గత 7-8 సంవత్సరాల నుంచి కూడా గట్లు పూడ్చలేదు. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో అసెంబ్లీలో 3-4 సార్లు ప్రస్తావించిన తర్వాత ఒక 2,70 లక్షలు మనం శాంక్షన్ చేయడం, దీంట్లో ఇది 60 లక్షలతో ఇది పనులు ప్రారంభించడం జరిగింది. పూర్తిగా ఇది ఇసుకతో మాత్రం చెయ్యకూడదు. ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చెయ్యండి. ఇసుకతో చేస్తే మళ్ళీ ఉండదు, కొట్టుకుపోద్దు, కాబట్టి మట్టితోనే చేయమని చెప్పి మనం ఎస్టిమేషన్ ఇచ్చాం. మీకు అలాంటి అవకతవకలు జరిగితే మీరు నాకు ఫోన్ చేయండి, నేను వెంటనే బయలుదేరి వచ్చి ఇసుక తోలించే పరిస్థితి నుంచి మట్టితోనే చేద్దాం. దీన్ని చేస్తే స్టాండర్డ్గా ఉంటుంది. కానీ మట్టి కట్టి వేసే విధంగా ఈ 60 లక్షల పనులు జరుగుతాయి. దయించి ఇక్కడ చుట్టుపక్కల రైతులందరూ కూడా దీనికి సహకరించండి. ఏమైనా ఉంటే తెలియజేయండి నాకు, నేను కూడా వస్తాను. ఎంఆర్ఓకి చెప్పండి, లేకపోతే నాకు చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ నాయకులకు తెలియజేయండి. తప్పకుండా ఇది మట్టితో చేయించుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఈ మట్టితో చేస్తేనే ఇది ఆగుతుంది, కాబట్టి చేద్దాం. ఇంకా 2 గంటలు ఎదురున్నా అది కూడా పూర్తవలసిన అవసరం ఉంది. టెంపరీగా ఈ సీజన్ చేసి చూద్దాం, లేకపోతే నెక్స్ట్ సీజన్ అది కూడా పూర్తిద్దాం.
అదే మాధవరం బ్రిడ్జి కూడా కొంత మనం డబ్బులు పెట్టాం, ఎంతది? బ్రిడ్జ్ 9 కోట్లు సార్. 18 లక్షలు సార్ టెంపరీ. అది చేస్తున్నాం. టెండర్ స్టేజ్. ఇప్పుడు అందాక మాధవరంకి నిడదవోలుని కలుపుతూ సిమెంట్ రోడ్ని శాంక్షన్ చేసే దాన్ని, ఎందుకంటే బ్రిడ్జికి 9 కోట్లు అవుతుంది, డబ్బు లేదు కాబట్టి. దానికి ఆ మంత్రి గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది, కందులు దుర్గేష్ గారికి. ఆయన కూడా మరి సీఎంతో మాట్లాడుతూ ఉన్నారు. అందాక మాత్రం 2 జిల్లాలకి రాకపోకలు సాగించేందుకు మాధవరం పక్కన సిమెంట్ రోడ్డు కొద్దిగా స్టాండర్డ్గా వేసే విధంగా ఎస్టిమేట్లు తయారు చేసాం. అది 18 లక్షలు, అది కూడా శాంక్షన్ అయింది. టెండర్ అవగానే అది కూడా మొదలు పెడతాం. దీనికి మీరందరూ కూడా, ఇది మన సొంత పని, ఎందుకంటే కాంట్రాక్ట్ ఉండొచ్చు కానీ చేయించుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే. ఎందుకంటే నేను అత్తమాని ఇక్కడ రాలేను కాబట్టి, ఏదో ఒకసారి వస్తాం చూస్తాం. మీరు ఏమైనా కంప్లైంట్ చెప్పారు, ఇప్పుడు ఇసుకేస్తున్నారని, వేయొద్దని చెప్పాం, వేయరు, కొత్తగొండలోంచి తోలుకోండి. దానివల్ల ఇది స్టాండర్డ్గా ఈ గట్లు నిలబడే విధంగా ఉంటాయి. మరి మనకి సహకరించి నిమ్మల రామారెడ్డి గారు డబ్బులు శాంక్షన్ చేసినందుకు జిల్లా కలెక్టర్ గారికి, తాడేపూడి కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున, రైతుల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.